నమస్తే అండి. నా పేరు అనిల్. నేను రీసెంట్‌గా అథెంటిక్ అస్ట్రాలజీలో అభిరామ్ గురువు గారి దగ్గర జ్యోతిష్యం నేర్చుకున్నాను. అభిరామ్ గురువు గారు ఒక 30 రోజుల్లో ఈ క్లాస్‌ని చాలా చక్కగా నేర్పించారండి. అంటే 2 పద్ధతుల్లో ముఖ్యంగా కర్మ సిద్ధాంతాన్ని చాలా చక్కగా వివరించారు. ఆ తర్వాత నిరూపణ పద్ధతి అంటే చెప్పే ప్రతి ఒక్క కాన్సెప్ట్ కూడా నిరూపణ పద్ధతి ద్వారా ప్రతి ఒక్క క్వెషన్‌ని, సందేహాన్ని ఒక నిరూపణ పద్ధతి ద్వారా చాలా చక్కగా వివరించారండి. అంటే మానవుడు ఈ యొక్క జన్మలో ఎప్పుడెప్పుడు సుఖాన్ని, ఎప్పుడెప్పుడు దుఃఖాన్ని, ఏ విషయాల్లో సుఖాన్ని, ఏ విషయాల్లో దుఃఖాన్ని అనుభవిస్తారన్న విషయాలను చాలా చక్కగా వివరించారు. అవన్నీ అంటే ఒక కనెక్టెడ్ పద్ధతిలో, ముఖ్యంగా నిరూపణ పద్ధతుల్లో చాలా బాగా వివరించారండి. దాని తర్వాత ఈ యొక్క శాస్త్రాన్ని ముఖ్యంగా పరిహారాల్ని, ఈ పరిహారాలనే మాట దగ్గర నేను ఇంతకుముందు ఈ క్లాస్ అటెండ్ అవ్వకముందు కనీసం ఒక 50 పరిహారాలు యూట్యూబ్‌లలో, షార్ట్స్‌లో చూసినవి ఎన్నో ప్రయత్నించానండి. ఏవి కూడా జరగలేదండి. సో, చెప్పాలంటే ఎందుకు జరగలేదన్న విషయం క్లాస్ అటెండ్ అయిన తర్వాత నాకు క్లారిటీగా అర్థమైంది. నేను చేసిన పరిహారాలన్నీ నాన్ సింక్‌లో వెళ్ళడం వల్ల, అవి రీచ్ అవ్వాల్సిన గ్రహాలకు, ఆ అధిష్టాన దేవతలకు అందకపోవడం వల్ల నాకు ఫలితాలు రాలేదన్న విషయం ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది. నా యొక్క ఎనర్జీని ఈ క్లాస్ అటెండ్ అవ్వకముందు ఎన్నో పరిహారాలకు ఎంతో వేస్ట్ చేశానండి చెప్పాలంటే. ఎంతో టైం వేస్ట్ చేశాను. ఎన్నో ట్రై చేశాను. నథింగ్ వర్క్డ్ చెప్పాలంటే. కానీ ఇప్పుడు ఈ శాస్త్రం గురువుగారు 30 రోజుల్లో అద్భుతంగా నేర్పించారండి. అద్భుతంగా అని ఎందుకు అంటున్నానంటే ముఖ్యంగా ఈ క్లాస్ అటెండ్ అయిన తర్వాత ఒక విచక్షణ జ్ఞానం అండి. మంచి ఏంటి, చెడు ఏంటి, నేను మంచి చేస్తే నాకు మంచి వస్తుందన్న కర్మ సిద్ధాంతాన్ని చాలా చక్కగా భగవద్గీతలో కృష్ణుడు ఏ విధంగా అయితే టీచ్ చేశారో అదే విధంగా గురువుగారు కర్మ సిద్ధాంతాన్ని అనుసరిస్తూ ఈ యొక్క శాస్త్రాన్ని నేర్పించడం అద్భుతంగా అనిపించిందండి చెప్పాలంటే. అలా కాకుండా ఆ యూట్యూబ్లో వీడియోస్ లైక్ కుజదోషము, ఏలినాటి శని, శుక్రదోషము ఇలాంటి ఎన్నో దోషాలు విని, రాహుకేతు దోషాలు ఇలాంటి ఎన్నో దోషాలు విన్నప్పుడు నిజంగా చాలా భయం వేసేదండి. అంటే నా చాట్లో ఎంతోమంది అస్ట్రాలజర్స్ని అడిగినప్పుడు ఉందని, ఒకరు లేదని, ఒక అన్క్లియర్గా చెప్పేవాళ్ళండి. సో అలాంటి ఎన్నో నా క్వశ్చన్స్కి, నా భయాలకి ఈ గురువుగారు చక్కగా చాలా ఓపిక్గా ఈ క్లాస్ నేర్పించారండి. చెప్పాలంటే నా వేలో ఈ 8000 లేకుంటే ఒక 30 అవర్స్ అనేది నథింగ్ అండి లైఫ్లో చెప్పాలంటే. తప్పకుండా ప్రతి ఒక్కరు ఈ వేదిక్ అస్ట్రాలజీని నేర్చుకుంటే నిజంగా జీవితంలో వారు ఎప్పుడు ఏ విషయాలలో నష్టాలు, లేకుంటే వ్యాపారంలో నష్టాలు, లేకపోతే ఇంకో విధంగా నష్టాలు అనుభవించకుండా పరిహారం ద్వారా చాలా చక్కగా బయటపడచ్చండి. సో ఈ యొక్క క్లాసు అటెండ్ అయిన తర్వాత నేను ఇంతకుముందు చెప్పిన విచక్షణ జ్ఞానం, దాని తర్వాత దైవము, దానము అంటే చేసే ప్రతి ఒక్క పనిలో, కర్మలో మంచి చెడులను తెలుసుకొని చేయడం వల్ల ఉత్తమ గతులను, ఉత్తమ జన్మలు, లేకుంటే మోక్షం అనేది తప్పకుండా సిద్ధిస్తుందండి. సో ప్రతి ఒక్కరికి నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే కుదిరితే తప్పకుండా నేర్చుకోండి. టైం అనేది అలాట్ చేసుకోండి. చాలా వరకు మీకు జీవితంలో చాలా విషయాలలో మంచి మార్పు వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి.